సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తాజాగా అతడి గాయానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ బయటకొచ్చింది. అతను ఐసీయూ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ప్రాణానికి పెద్దగా ప్రమాదం లేదని, కానీ డిశ్చార్జ్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో క్యాచ్ తీసుకుంటూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో అతన్ని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం నిమిషాల్లోనే శ్రేయస్ పరిస్థితి దిగజారడంతో అతన్ని సిడ్నీలోని ఓ హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ చేశారు. దీంతో క్రికెట్ ప్రియులు, శ్రేయస్ అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే తాజాగా అయ్యర్ ఆరోగ్యంపై బిగ్ అప్డేట్ బయటకొచ్చింది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని బీసీసీఐ ఓ అప్డేట్ ఇచ్చింది. ఇదే సమయంలో భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ ఐసీయూ నుంచి బయటకొచ్చారని క్రిక్బజ్ సైతం తన వెబ్సైట్లో తెలిపింది. కాగా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, ఐసీయూ నుంచి విడుదల కావడం అంటే అయ్యర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని, అతడు త్వరలోనే కోలుకుంటాడని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే సమయంలో అయ్యర్ తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ఆయన్ను కలవడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ అతనింకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండనున్నాడు. అయ్యర్ పూర్తిగా కోలుకోవాలంటే దాదాపు 2 నెలల సమయం పడుతుందని సమాచారం. అంటే జనవరి నాటికి శ్రేయస్ పూర్తిగా కోలుకుని మళ్లీ గ్రౌండ్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా నవంబర్ చివరిలో, డిసెంబర్ ప్రారంభంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో ఆడనున్నాయి. శ్రేయస్ త్వరగా కోలుకునే అవకాశం లేదు కాబట్టి ఈ సిరీస్లో అతను పాల్గొనే అవకాశం లేదు. అయితే జనవరిలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 3 వన్డేలు ఆడనున్నాయి. అయ్యర్ అప్పటికి మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది.